అన్న నమస్తే అన్న. హాయ్ అన్న సో నమస్తే. మొన్న లైలా ప్రీవియస్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. సో సినిమా స్టార్టింగ్ లో 150 గొర్రెలు ఉంటాయి, లాస్ట్ వచ్చేసరికి 11 మిగులుతాయని. సో ఇదంతా కూడా వైసీపీ కనెక్ట్ అవుతున్నారు. సో అసలు ఈ వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా, మీ అభిప్రాయం? యా, తప్పకుండా అది కరెక్ట్ కాదు. కానీ వైసీపీ వల్ల కొంచెం నష్టపోయిన అనే ఒక ఉద్దేశంతో ఆయన ఉద్దేశపూర్వకంగా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా అందరికి అర్థమవుతుంది. కానీ ఏదేమైనా కూడా టాపిక్ సంబంధం లేని విషయం కాబట్టి అలా మాట్లాడకూడదని మేము అనుకుంటున్నాం. అంటే ఒక సినిమా ఈవెంట్ కి వచ్చి రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే సినిమా టాపిక్ ఉందన్నాడు, కాకపోతే అసలు సినిమా దానికి సంబంధించిన టాపిక్ లేదని డిఫరెన్స్ గారు కూడా చెప్తున్నారు. సో దానికి ఏమంటారు? అసలు అనవసరమైన కంటెంట్ ని మాట్లాడడం కరెక్టేనా? అది సినిమా రిలీజ్ అయితే కానీ మనం చెప్పలేము. కానీ ఒక పార్టీని ఉద్దేశించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లలో మాట్లాడడం అనేది సరికాదు. తనకి ఏదైనా ఉంటే పర్సనల్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. ఏదైనా ఉంటే పర్సనల్ గా మాట్లాడుకోవచ్చు. ఈ రోజు పార్టీ గెలిచిందని చెప్పేసి మన ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉంటారు, ఎవరు ఎలా వ్యవహరిస్తున్నారని. మన జానీ మాస్టర్ విషయంలో కానీ, ఇప్పుడు కిరణ్ రాయ్ విషయంలో కానీ, ఇప్పుడు ఏదైనా ప్రతి విషయము పవన్ కళ్యాణ్ గారు గమనిస్తూనే ఉంటారు. అంటే ఆయన ఇంతకు ముందు వైసీపీలో ఉంటే, సో ప్రజెంట్ జనసేనలోనే ఉన్నారు. కాకపోతే అక్కడ వచ్చి మాట్లాడిన తీరుకు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే లైలా సినిమాని బాయ్కాట్ చేస్తాము, చూడము, ఆపేస్తాం అనే విధంగా మాట్లాడుతున్నారు. సో ఇంతవరకు కరెక్ట్ అంటారు? ఒకటండి, అది వైసీపీ నేతల మూర్ఖత్వం. ఎవరో చేసిన దానికి సినిమాని అడ్డుకోవడం అనేది సరికాదు. సినిమా అనేది కొన్ని వందల వేల కోట్లతోటి చాలా మందికి ఉపాధిని కల్పిస్తూ చాలా మంది ప్రేక్షకులు వినోదం కోసం తీస్తుంటారు. అలాంటి సినిమాను అడ్డుకోవడం అనేది సరికాదు. అది కనుక అడ్డుకున్నట్టయితే వైసీపీ నాయకులకు రాబోయే రోజుల్లో ఆయన 11 సీట్లు కూడా ఉండవని మనకు అర్థమవుతుంది. సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలిపి మాట్లాడడం కరెక్టే అంటారా? కలిపి మాట్లాడడం అనేది అది కరెక్ట్ అయిన విషయం కాదు. కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలో ఉన్నారు కనుకనే ఇది ఇప్పటి నుంచే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా రేట్లను తగ్గించడం విషయంలో కానీ, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంలో సినిమా ఇండస్ట్రీని దానికి అనుసంధానంగా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది.